నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మాతృదేవో భవ. శ్రీ వేదవ్యాస మహర్షి విరచితమైన శ్రీ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము 4వ భాగానికి స్వాగతము. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. కుంతీపుత్రుడకు ధర్మరాజు అనంత విజయమును శంఖమును పూరించెను. నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. అట్లే కాశీరాజును మహారథికుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడు, అపజయము ఎరుగని వాడగు సాత్యకి, విరాటుడు తమ తమ శంఖములను ఊదిరి. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహో శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ద్రుపదుడు, ద్రౌపది కుమారులు ఉపపాండవులను, గొప్ప భుజములు కల అభిమన్యుడును, సేనయందున్న వారందరూ తమ తమ శంఖములను ఊదిరి. సఘోషాదార్థరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్. పాండవ వీరుల శంఖముల యొక్క ఆభీషణ ధ్వని భూమి ఆకాశములను దద్దరిల్ల చేయుచు దుర్యోధనుడు మొదలైన వారి గుండెలను బ్రద్దలు చేసెను. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే దనురుద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అటు పిమ్మట రణరంగమున ఆయుధములు ప్రయోగింపబడబోచుండగా కపిధ్వజుడు అర్జునుడు యుద్ధ సన్నద్ధులయ్యున్న కౌరవులను చూచి ధనస్సును చేబూని శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.